జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి సజీవ దహనం చేశారు కిరాతకులు. ఇక బాసిత్ అనే యువకుడిని 3వ తేదీన కిడ్నాప్ చేసిన దుండగులు మేడారం శివారు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి దాడి చేశారు. తాళ్లతో చేతులు కాళ్లు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3 నిందితులను పట్టుకుని విచారించగా విషయం బయటపడింది. అడవిలో మా తమ్ముని చిత్రహింసలు పెట్టి మొత్తం పొడిచి కళ్ళుల పేగులన్నీ బయటికి తీసి వాని మొత్తం కాలు చేతులు కట్టి నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పేసి మరీ చంపిండు. కానీ వాడు అంత ఘోరం ఎవరిని ఏం చేయలే, ఏం తప్పు చేయలే. మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే ఘోరంగా వానికి చిత్రహింసలు పెట్టి చంపిళ్ళు. ఆ చంపిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆ చంపిన దాంట్లో పాత్ర ఉన్న వాళ్ళు కుషలు, సందీప్, అభి అనే అబ్బాయి, అభి, సందీప్, సోనుబాయ్, అయ్యూబు, భరత్ రెడ్డి, బబ్లు, ప్రశాంత్, వీళ్ళనే అందరు వ్యక్తులు. ఇంకా వీళ్ళని నాకు తెలుసు. వీళ్ళకన్నా ఇంకా పెద్ద పెద్ద అన్నలు వీళ్ళందరూ ఉన్నారు. అందరి సహాయంతోనే నా తమ్ముని వీళ్ళు చంపిళ్ళు. వీళ్ళందరూ బయటికి రావాలని కోరుతూ మాకు ఒక సాయం చేయండి, మాకు దయచేసి న్యాయం చేయండి అని మేము మాట్లాడుతున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిందితుల గురించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ప్రస్తుతం అయితే బాధితులు కిడ్నాప్ చేసిన 3 యువకులు, అందులో బబ్లు, ప్రశాంత్, కుషాల్, ఈ 3 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 రోజుల క్రితమే అదే రోజు వర్షినికి సంబంధించిన డెత్ కేసు లోపల ఆ కీలక అంశాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఘటన టైంలోనే మిట్ట మధ్యాహ్నము నది సెంటర్ నుండి కారులో వచ్చినటువంటి ఈ 3 యువకులు ఆ బాధితును అదే తన స్నేహితునిపై దాడి చేసి కారులో బాధితును ఎత్తుకెళ్లినట్లుగా చెప్పారు. అయితే తనను తీసుకెళ్లి తన గత పాత కక్షల నేపథ్యంలో తనను మేడారం శివారు ప్రాంతంలో అటవీ ప్రాంతం లోపల తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారు. తన చేతులను కట్టేసి కాళ్లను కట్టేసి బ్రతికుండగానే బండరాళ్లతో తన ముఖంపై ఇష్టారీతిన దాడి చేసి పూర్తిగా ముఖాన్ని ఛిద్రం చేసిన తర్వాత కొన ఊపిరితో ఉన్నటువంటి బాధితుపై పెట్రోల్ పోసి తగలబెట్టి చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చామంటూ కూడా నిందితులు చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని మార్చికి తరలించారు. అయితే ఆ బాసిత్ తల్లి నిన్న ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని హత్య కేసు కింద సెక్షన్లు మార్చే పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా గంజాయి భారీగా భూపాలపల్లి జిల్లాకు వస్తుంది. అయితే ఈ దాడికి పాల్పడ్డ 3 కూడా గంజాయికి అలవాటు పడ్డారు. సో వీళ్ళు గతంలో ఇద్దరి మధ్య కొంత గంజాయి విషయం లోపల గొడవ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ గొడవను మనసులో పెట్టుకునే బాధితులను అడ్డు తొలగించుకోవడానికి ఈ ముఠా ప్రయత్నించడం తెలుస్తుంది. ఇక రేపు పూర్తి స్థాయి విచారణ తర్వాత హత్యగల ప్రధాన కారణాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.